ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చెప్పే విషయం తెలుసుకుంటే మీరు షాక్ అవుతారండి. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేయడం కోసం కంపెనీస్ నుండి కంపెనీస్కి తిరగడం, అలాగే చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం, వాళ్ళని రిజెక్ట్ చేయడం, అలాగే ఆపర్చునిటీస్ కోసం కూడా నేను ఎదురు చూశానండి. ఒక రోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్కి డెడ్ లైన్ కూడా పెట్టారు. నాకు 1 వీక్ డెడ్ లైన్ పెట్టి 1 వీక్లో డెడ్ లైన్ ప్రాజెక్ట్ నేను 3 డేస్లో కంప్లీట్ చేశాను. ఐడెంటిటీ కోసమే పని చేస్తాం కదండి. సో ఈ జాబ్ చేస్తే నేను ఇంకొకళ్ళ కింద పని చేసినట్టు అవుతుంది, కానీ నా డ్రీమ్ మాత్రం ఫుల్ఫిల్ కాదు. అప్పుడే నేను డిసైడ్ అయ్యానండి. సో నా బాస్ నేనే అవ్వాలి. సో ఆ ఒక్క విషయం నన్ను ఎంబ్రాయిడరీ మిషన్ బిజినెస్ లోకి తీసుకొచ్చిందండి. సో బిజినెస్ ఇండస్ట్రీలో ఏ ట్రెండ్ నడుస్తుంది అనేది కూడా తెలుసుకున్నానండి. నేను అదే టైంలో ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి కూడా నేను కంప్లీట్ గా తెలుసుకున్నానండి. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చెప్పే విషయం తెలుసుకుంటే మీరు షాక్ అవుతారండి. నేను ఎంటర్ప్రెన్యూర్ కన్నా ముందు ఎస్జీకే కస్టమర్ నండి. నేను ఫస్ట్ ఒక ఎస్జీకే కస్టమర్ని, ఎస్జీకే ఎంబ్రాయిడరీ మిషన్ కొన్న కస్టమర్ నేను. ఇవాళ అదే ఎస్జీకే ఎంబ్రాయిడరీ మిషన్ బిజినెస్ ని 2 బ్రాంచ్ల్లో లీడ్ చేస్తున్నానండి. ఒకప్పుడు ఎస్జీకేలో కస్టమర్ నేను ఇప్పుడు అదే ఎస్జీకేలో భాగస్వామిని అయ్యానండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను ఫస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ కొన్నప్పుడు ఏదైతే మిస్టేక్ జరిగినాయో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టే ట్యూన్. బాయ్.